गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम। ఈ పూర్ణిమ నాడు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి, ఒక విశేషమైనటువంటి లక్ష్యాన్ని రాబోయే 2000 సంవత్సరాలకి మనం అందరము, నేను చెప్పిన మాట మళ్ళీ జాగ్రత్తగా వినండి, రాబోయే 2000 సంవత్సరాలకి 2000 AD అంటలే నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 4000 AD. రాబోయే 2000 సంవత్సరాలకి కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలను మనము అవగాహన చేసుకోవటమే కాకుండా ప్రపంచానికి అందించవలసినటువంటి బాధ్యత ఈ తెలిసిన వాళ్ళ మీద ఉన్నది. వేదాలు ఒక విశేషమైనటువంటి సూచన ఇస్తాయి. అవేంటి అంటే, నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఈజ్ సిన్. జ్ఞానము ఉండి దాన్ని మీరు ఉపయోగించుకోకపోవటమే పాపము. ఆ పాపము గత 5000 సంవత్సరాలుగా భారతీయులందరూ చేస్తున్నారు. అందరం తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగించుకొనకుండా ఉండటము పాపము. అది ఉపయోగించుకోవటం లేదు కనుక మన భారత జాతికి దుర్దశ పట్టింది. కానీ భవితవ్యత ఏం చెప్తుంది అంటే, రాబోయే 2000 సంవత్సరాలలో తిరిగి మళ్ళీ భారతదేశము జగద్గురు పీఠాన్ని అధిరోహిస్తుంది. అంటే జగద్గురు పీఠము కావాలి అని కాదు నేను చెప్తున్నది,
మనం ప్రపంచానికి గురువులు అయిపోవాలి అని కాదు. భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఇంతవరకు స్పష్టంగా చెప్పబడలేదు. చెప్తూనే ఉన్నారు, నేను చెప్పేవి కొత్తవేం చెప్పటంలే. ఈ స్పష్టత లోపించింది. ఏంటి మొట్టమొదటి స్పష్టత మీరు అర్థం చేసుకోవాల్సింది? పొద్దున్న మీకు హింట్ ఇచ్చాను కదా, పృథ్వీ పైన స్వర్గావతరణము. ఇది జరిగి తీరుతుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్. పిల్లవాడు పుట్టాడు, ఓ సంవత్సరం తర్వాత వాడికి 2 సంవత్సరాల తర్వాత వాడికి 2 ఏళ్ళు వస్తాయి, 3వ సంవత్సరం 3 ఏళ్ళు వస్తాయి. యువకుడు అవుతాడు, ముసలాడు అవుతాడు, పెద్దవాడు అవుతాడు. మీరు ఆపండి, దాన్ని ఆపలేరు. అలాగే పృథ్వీ స్వర్గతుల్యము అవ్వవలెను. అది దాని యొక్క భవితవ్యత. మనం ఏం చేయగలం? డిలే చేయగలం, ఆలస్యం చేయగలం. అది మన చేతిలో ఉంది. జంతువునాం నరజన్మ దుర్లభం. మనం కూడా యానిమల్స్మే, అది గుర్తుంచుకోండి. ఎంతవరకు మనం యానిమల్స్మే? మనము ఆత్మ అన్నది మనకు అర్థం కానంత వరకు మనం జంతువులమే. కొంచెం ఆ సాహసం మనం చూపించగలగాలి, ఆ ధైర్యం మనం చూపించగలగాలి. మనిషి కూడా ఒక జంతువే. జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ నరదు అనేటటువంటి, మానవుడు అనేటటువంటి ఈ ప్రాణి యొక్క గొప్పతనం ఏంటి అంటే ఆలోచించగలడు. కానీ ఆలోచించి తెలిసిన విషయాన్ని వాడు ఉపయోగించుకోకపోతే అది తప్పది. ఆ తప్పు 5000 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం మనం. ఏంటి ఆ తప్పు? భూమి మీద స్వర్గావతరణం జరగాలి అంటే ఏం జరగాలి? భూమి మీద ఎవరు ఉండాలి? దేవతలు ఉండాలి. అప్పుడే కదా స్వర్గం అంటాం. అది మనం ఉంటే అట్ట. మిల్టన్ కాబోలో ఒక పోయంలో అంటాడు, నరకానికి స్వర్గానికి పెద్ద తేడా ఏం లేదు. స్వర్గంలో ఉండవలసినవన్నీ ఉండవలసిన చోట ఉంటాయి, నరకంలో అన్ని అడ్డదిడ్డంగా ఉంటాయి. అంచేత ఈ పృథ్వీని స్వర్గతుల్యం చేయాలి అంటే ఒకటే దారి, మీరు దేవతలుగా మారాలి. ఎవరు మీరు? ప్రతి ఒక్కడు. ఇండియాలో ఉన్నవాడు ఇండియన్స్ లాగే, అమెరికాలో ఉన్నవాడు అమెరికన్ లాగే, పృథ్వీ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలు అయిపోతే పృథ్వీ స్వర్గం అయిపోతుంది. అది మర్చిపోయాం మనం. ఎవడో వచ్చి పృథ్వీని స్వర్గంగా మారుస్తాడు, జరగదు. అది ఒకవేళ జరిగిన వాడు ఉన్నంత వరకే జరుగుతుంది. వాడు వెళ్ళిపోయేసరి వాళ్ళ మామూలే. కానీ మీరే దేవతలుగా మారిపోయారు అనుకోండి, ఇంకా పృథ్వీని స్వర్గ స్థితి నుంచి ఎవరు మార్పించలేరు. దానికి ఇక్కడ మనం ప్రయోగాలు చేస్తున్నాం. 29, 30, 31 3 రోజులు భూమి మీద స్వర్గం అంటే ఎలా ఉంటుందా అనిపించేటట్టు మీరు కార్యక్రమాలు చేపట్టండి అని నేను మిమ్మల్ని కోరి ఉన్నాను. వచ్చిన వాళ్ళకి, చూసే వాళ్ళకి ఏమనిపించాలంటే, స్వర్గం అంటే ఇదా. ఈ స్వర్గస్థితి రావటానికే మన భారతదేశంలో జీవించినటువంటి, సశరీరంగా కానీ శరీరం లేకుండా కానీ జీవించేటటువంటి ప్రతి గురువు దీని వైపుకి తీసుకెళ్ళాడు మానవ సమాజాన్ని. విన్నవాళ్ళు విన్నారు, వినని వాళ్ళు వినలేదు. కానీ 5000 గురువుల యొక్క 5000 సంవత్సరాల బట్టి గురువుల యొక్క ఈ ప్రయత్నము ఇప్పుడు ఒక పీక్ పాయింట్కి వచ్చేసింది. ఉడుకుతోంది. ఇప్పుడు అన్నం ఉడకటం మొదలెట్టింది. ఈ ఉడకటం మొదలెట్టినప్పుడు వస్తాయి గందరగోళాలంతా. కొత్త ఆడుతూ ఉంటుంది, మూతలు ఎగిరిపోతూ ఉంటాయి. ఆ ఎగిరిన గంజి చేతి మీద పడి చేయి కాలుతూ ఉంటుంది. మనం కాస్త అజాగ్రత్తగా ఉంటే కాస్త కాళ్ళు చేతుల మీద పడి కాళ్ళు చేతులు కాలవచ్చు.
కానీ ఇవన్నీ శుభ సూచకాలే. అన్నం ఉడుకుతుందన్నమాట. అది ముందు మీరు అవగాహనకి రావాలి. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి ఆ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోగలిగితే మీకు సుఖంగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఏ ప్రాబ్లము కూడా మీవి కావు, ఉడుకుతోన్నటువంటి పాత్రవి. చాలా విచిత్రమైనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. ఇది అర్థం చేసుకోండి. తేడా మళ్ళీ మళ్ళీ రాదు. అందుకనే 2000కి ఎందుకు అంత ప్రాముఖ్యత అని అడుగుతూ ఉంటారు నన్ను అందరూ. ఉడుకుతుంది కనుక ప్రాముఖ్యత అంతే. అన్నం కుంపడి మీద పెట్టేశాం, మళ్ళీ ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తాం? ఉడుకుతాం మొదలెట్టాక. చూడకపోతే ఏమవుతుంది? మాడిపోవచ్చు. మాడిపోతే ఏం చేయాలి? మళ్ళీ మొదలు. ఆ ప్రమాదం ఇప్పుడుంది. అది ఈ మిలీనియం ఇయర్ 2000లో ఉండేటటువంటి ప్రమాదం. ఆలోచన కలిగి ఉన్నటువంటి జంతువు అయినటువంటి మానవుడు పృథ్వీ మీద స్వర్గావతరణకి కావలసినటువంటి ఆహారము ఉడుకుచున్నది. ఉడుకుతున్నటువంటి ఈ ఆహారాన్ని మనం పదునుగా ఉన్నప్పుడే దింపుకోగలిగితే మీరు భోంచేయొచ్చు హాయిగా. సమస్త మానవ జాతికి కూడా ఈ ఆహారాన్ని మనం అందజేయొచ్చు. అది జాగ్రత్తగా మీరు గమనించుకోవాల్సింది. మరి మాకు టైం లేదు మాస్టారు, నేనేం చేసేది? 2000 మళ్ళీ రాదుగా. మీరు టైం కల్పించుకోవాలి. కల్పించుకుంటే అన్నం వండిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాము. ఒక విఠలే కాదు, మేము కూడా తయారు చేశాం అని అనుకోవచ్చు. మేము చెయ్యం మాస్టర్, ఇది చెయ్యకపోయినా ఏమీ అవదు. మీరు విఠలకి సహాయం చేయకపోయినా మీకు ఆహారం వస్తుంది కదా, అలాగే ఆహారం వస్తుంది మీకు కూడా. కానీ తృప్తి ఉండదు మీకు. ఈ ఆత్మతృప్తి తెలిసి కూడా ఇంత అద్భుతమైనటువంటి కాలములో మేము జీవించి ఇంకా ఎన్నాళ్ళుంది? కేవలం 8 రోజులు మీరు మీ జీవితాలని మార్చుకోగలిగితే మీరు ధన్యులైపోతారు. మీ కుటుంబ సభ్యులు యుగ యుగాంతము మీ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు చెప్పుకోరు. భగత్ సింగ్ పేరు ఎప్పుడు చెప్పుకోవటం మొదలైతే మనం స్వాతంత్రం వచ్చాక. స్వాతంత్రం రాకముందు అతను అవడు దేశద్రోహి, స్వాతంత్రం వచ్చాక ఏమైపోయాడు? ఆదర్శం అయిపోయాడు. అలాగే మీ కుటుంబ సభ్యులు దీనికి అనొచ్చు, అనకపోవచ్చు. మీ వయస్సుతో నిమిత్తము లేదు, మీరున్నటువంటి స్థితితో నిమిత్తము లేదు. అవగాహన కావాలి. నేను చెప్పేది ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ 8 రోజులు దీన్ని గుర్తుంచుకోండి. ఏంటి గుర్తుంచుకోవాలి? పృథ్వీ పైన స్వర్గావతరణము జరగటానికి కావలసినటువంటి వ్యవస్థ జరుగుతున్నది సూక్ష్మలోకాలలో. నేను చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్తాను కదా, ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పండి అంటే మీరు చాలా మంది ఇప్పటికీ చెప్పలేరు, ఇన్నిసార్లు అడిగినా. మరి ఇంతకీ ఉన్నాయా లేవా పోస్టులు? మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? గమనించలేదు కనుక. అలాగే ఈ 8 రోజులు మీరు గమనికలో ఉంటే, అవేర్నెస్ లో ఉంటే, మీ కళ్ళ ముందే ఆ మార్పు జరగడం గమనిస్తారు. మీరు ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది మీలో శాంతం పెరుగుతుంది. ఎదుట వాళ్ళని అవగాహన చేసుకునేటటువంటి స్థితి మీకు కనిపిస్తుంది. రకరకాలుగా ముందే ఓ ప్రీ కన్సీవ్డ్ నోషన్తో ఇది ఇలాగే జరుగుతుంది అనుకోకండి. ఏదైనా జరగవచ్చు. అనేక అద్భుతాలకి మీరు సాక్షులు కావచ్చు గమనించుకుంటే. గమనించుకోకపోతే ప్రతిరోజు సూర్యోదయం అవుతుంది. ప్రతిరోజు సూర్యోదయం అయినప్పుడు టన్నుల టన్నుల ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి వెదజల్లబడుతుంది. ప్రపంచానికి, పృథ్వీ కాదు, అన్ని గ్రహాలకి, సౌరమండలం నుంచి. ఎవడు గమనిస్తున్నాడు? సూర్యుని గమనించే టైం ఎవడుకుంది?
కానీ గమనించగలిగితే ఋషుల ప్రార్థన అదే కదా, గాయత్రి మంత్రం అదే కదా. కానీ ఆ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు సిద్ధ పురుషులయ్యారు. ఇప్పటికీ చెప్పుకుంటున్నాం కదా, విశ్వామిత్రుడు ఏ యుగం వాడు, వశిష్ఠుడు ఏ యుగం వాడు, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? సూర్యోదయాన్ని గమనించారు వాళ్ళు. అందుకే గురుదేవులు కూడా వాళ్ళ ఆత్మకథలో ఏం రాశారు? సౌభాగ్య సూర్యోదయము. అది జరగవచ్చు ఇప్పుడు మీకు. మరి సూర్యోదయం జరగటానికి ఎంత టైం పడుతుందో? 1 సెకండ్. ఒక క్షణం ముందు సూర్యుడు ఉదయించడు, ఒక క్షణం తర్వాత ఉదయించేస్తాడు. అంటే జరిగే మార్పు అంతా కూడా సెకండ్స్ లో జరుగుతుంది. అవేర్నెస్ లో ఉండండి, గమనిస్తూ ఉండండి. మళ్ళీ 8 రోజులు ఈ శ్వేత వరాహ కల్పములో రావు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు తర్వాత అనలైజ్ చేసుకోండి. ఈ శ్వేత వరాహ కల్పంలో అంటే బ్రహ్మ యొక్క ఒక జీవిత కాలము, అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు, అంటే కోట్ల 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 సంవత్సరాలు. అది ఈ కోట్ల 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 సంవత్సరాలలో ఈ 8 రోజులు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలు ఈజ్ ది క్రక్స్. అక్కడి నుంచి స్వింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పటి నుంచి అవేర్నెస్ లో ఉంటే ఎక్కడున్నా పట్టుకోగలరు. అది పృథ్వీ గ్రహానికి కదా. అంతేది మీరు పృథ్వీ గ్రహం మీద ఉన్నాను అన్న మీకు నమ్మకం ఉంటే చాలు, మీకు అనుభూతి వచ్చేస్తుంది. మీకు అపనమ్మకమా? ఎవరికి లేదు కదా, అందరం పృథ్వీ మీద ఉన్నాం. అంచేత ఈ చేంజ్ పృథ్వీ గ్రహానికి జరుగుతోంది. అంచేత ఇండియాలోనే జరుగుతుందా, అమెరికాలో జరుగుతుందా? ప్రతి చోట జరుగుతుంది. అది ఇంపార్టెన్స్. మిలీనియం ఇయర్ అని ఎందుకు అంత ఫీవర్ ఉంది అంటే, ఎందుకు ఆ ఫీవర్ తెలుసున్న వాళ్ళకి. మరి మీరు 20 సంవత్సరాలు బట్టి నేను చెప్తున్న మాటలు వింటున్నారు. మరి మీరు దాన్ని మిస్ అయ్యారనుకోండి, అది ఎంత బాధాకరమైన విషయం. కానీ 20 ఏళ్ల బట్టి వింటున్న వాళ్ళకే కాదది. 1999 డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి ఎవరు జాగరూకతతో ఉన్నా అదృష్టం ఎవరిది. జాగరూకత దీనికి. మెలకుగా ఉండి నేను టీవీ చూస్తున్నాను, శివరాత్రి నాడు ఒకే టికెట్ తో 3 సినిమాలు చూపిస్తాడు. చూడండి 3 సినిమాలు, కానీ శివరాత్రి ఎఫెక్ట్ రాదు మీకు. అంచేత ఈ పాయింట్ అర్థం చేసుకోండి. పృథ్వీ మీద స్వర్గావతరణము జరగాలి అంటే మీరు దేవతలుగా మారాలి. మీరు దేవతలుగా మారాలి అంటే ఏం జరగాలి? మీరు మృత్యువుని దాటాలి. మీరు దేవతలకు మృత్యువు లేదు. చాలా కథలు మనం గమనించకుండా చదువుతాం. కచదేవయ్య అని కథ ఒకటి. అందులో బృహస్పతి తెలీదు ఎలా చచ్చిపోయిన వాళ్ళని బతికించాలో. దేవతల గురువు. ఎందుకు తెలియదు ఆయనకి? ఏదైనా రోగం ఉంటే ఆ రోగానికి మందు వెతుకుతాం. దేవతలు చస్తే కదా చచ్చిపోయిన వాడిని ఎలా బతికించాలో తెలిసేది. అందుకని బృహస్పతికి తెలియదు. అప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చింది? బృహస్పతి కొడుకు చచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మృత్యు యొక్క రహస్యాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. కానీ మృత్యువు యొక్క రహస్యం మీకు తెలిసిన మరుక్షణం సూత్రప్రాయంగా ఇవాళ చెప్తోంది, గుర్తుంచుకోండి. మీరు అందరూ కూడా మృత్యువుని దాటిన వాళ్లే. మీరందరూ కూడా అమరులే. జ్వాలాకుల మహర్షి ఒక పుస్తకం రాశాడు మృత్యువు మీద, ద మిస్టరీ ఆఫ్ డెత్. దాంట్లో ఒక మాట చెప్తాడు ఆయన. మనం ఎందుకు చచ్చిపోతాము కారణం చెప్పాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? మీకు అలవాటు అయిపోయింది చచ్చిపోవటం అన్నాడు. యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు డై. ఏం చేస్తాను, నన్నేం చేయమంటావా? అసలు నువ్వు చావక్కర్లేదు, నువ్వు అలవాటు పడిపోయావు. సిగరెట్ మానండి చూద్దాం. మీరు అంటారు అదేంటి మాస్టర్ అలవాటు అయిపోతే మాత్రం ఏది సిగరెట్ తాగుతున్నవాడు మానిపించండి చూద్దాం. ఒరే నువ్వు చస్తావరా అన్నా మాండవాడు.
అలాగే మనం కూడా చచ్చిపోతున్నావురా నువ్వు మానవు చావటం అంటే మానవు. ఈ సింపుల్ ట్రిక్ అర్థం చేసుకోండి. మిల్లిమిల్లిగా రాబోయే రోజుల్లో దీన్ని మనం వివరణగా చేసుకుందాం. కానీ ఈ ట్రిక్కే అరవిందో ఏమని చెప్పాడు? ఇంటెగ్రల్ యోగా అన్నాడు. ఇంటెగ్రల్ యోగా ద్వారా ఏమన్నాడు? సిద్ధి డే అన్నాడు. నవంబర్ 24, 1926. భూమి మీద అమరత్వానికి కావాల్సిన సంఘటనలు పరిస్థితులు అన్నీ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. మేము ఉపయోగించుకోం. అవైతే ఇంటిగ్రల్ యోగా అంటే అరవిందో ఏం చేస్తాడు? సివివి సౌరమండలంలో మీకు దీనికి తగినటువంటి వనరులు లేవు అంటే ఏం చెప్పాడు? ఇతర సౌరమండలాల్లో ఎక్కడైతే అమరత్వము పొందినటువంటి స్థాయి ప్రాణులు ఉన్నారో అక్కడ నుంచి నేను మీకు తీసుకొస్తాను. ఆ జీన్స్ అనండి, ఆ వైబ్రేషన్స్ అనండి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. తెలుసు కదా సివివి కదా, హ్యాలీస్ కామెట్ వచ్చినప్పుడు కుంభకోణంలో ఆయన ఒక ప్రయోగం చేసి దాన్ని దింపుకున్నాడు. అది నేర్చుకోండి మీరు. ఇది వద్దు, యజ్ఞ విద్య నేర్చుకోండి. విశుద్ధమైనటువంటి భారతీయ సాంప్రదాయంలో యజ్ఞ విద్యను నేర్చుకోండి. యజ్ఞం ఏం చేస్తుంది? మీకు పాతపడిపోయినటువంటి లోహాలను నిప్పులో వేస్తాం. మనం నిప్పులో వేసి ఏం చేసుకుంటాం? మళ్ళీ కొత్త మూస పోసుకుంటాం. కొత్త మూస పోసుకుంటే మా కొత్త విగ్రహం వచ్చేస్తుంది కదా. ఆ విద్యను నేర్చుకోండి మీరు. కఠోపనిషద్ అంతా అదే, నచికేత విద్య అంతా అదే. వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు, అది తప్ప అన్ని పట్టుకుంటున్నాం. అది ఈ సంస్థ పెట్టడంలో మన ఉద్దేశం. అది మీ చిన్న చిన్న కోరికలు అవి ఆటోమేటిక్ గా తీరిపోతాయి. ఇక్కడ దాని గురించి మీరే వెంపర్లాటక్కర్లే. అమరత్వమే మీకు కావాలి తీసుకోండి అని చెప్తూ ఉంటే మీరు చిన్న చిన్న విషయాలు అడిగితే ఏమంటాం? దాన్ని అర్థం చేసుకోండి మీరు. రామకృష్ణ పరమహంస షిర్డీ సాయిబాబాతో చేతులు కలిపి అమరత్వాన్ని భూమి మీద ఎలా దింపాడో మీకు చాలాసార్లు చెప్పాను నేను. కానీ అది ఎవడో అడగటం లేదుగా. ఎవడైనా ఒక్కడు అడుగుతున్నాడో అమరత్వం తెలిపేటటువంటి విద్య మాకు నేర్పండి అని? అడిగితే కదా చెప్పేది. అడగకుండా ఎవడు చెప్తాడు? ఆ విద్యకి కావాల్సినటువంటి బీజాలు ఇక్కడ పడుతున్నాయి. బీజాలు చూస్తూ ఉండగా పెరిగిపోతాయి, చూస్తూ ఉండగా. కానీ నాటిన ప్రతి బీజము మొలకెత్తదు. మరి మనం ఎందులో చేరుతాం? అది మీరు ఆలోచించుకోవాల్సిందే. బీజాలు ఒకటి వేసేసాం, మొలకెత్తవచ్చు, మొలకెత్తకపోవచ్చు, గ్యారంటీ ఏం లేదు. కానీ గ్యారంటీ ఎప్పుడు ఉంటుంది? రెండో పాయింట్, మన లక్ష్యం ఏంటో చెప్పాను పొద్దున. ఏం చెప్పాను? రెండో లక్ష్యం ఋగ్వేదీయ రాజ్యాంగ వ్యవస్థ. ఇది అర్థం చేసుకోండి కొంచెం జాగ్రత్తగా. ప్రకృతిలో ఓ విచిత్రమైనటువంటి బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఉంది. పరమాణువు పదార్థం యొక్క అతి చిన్న కణం, కేంద్రకం ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. మరి ఆ కేంద్రకము ఎలక్ట్రాన్స్ కి మధ్య ఏముంది? ఖాళీ జాగా. అంతేగా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు ఋగ్వేదం అంటే ఏంటో అర్థమవుతుంది. మీరు మంత్రాలు ఖండత పట్టక్కర్లే. మంత్రాల్లో ఏమీ లేదు. E=mc² లో యాటమిక్ ఎనర్జీ లేదు. E=mc² అనే అక్షరాలని మీరు అవగాహన చేసుకుని దాన్ని ఉపయోగించుకోగలిగితే యాటమిక్ ఎనర్జీ వస్తుంది. అర్థమైంది కదా? అలాగే ఋగ్వేద మంత్రాలలో ఏమీ లేదు, అవి అక్షరాలే అవి. కానీ దాన్ని అవగాహన చేసుకుని మీరు ఉపయోగించుకోగలిగితే, దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసి, చాలా సింపుల్ ట్రూత్. అది కంటికి కనిపిస్తూ ఉంటుంది, అది తప్ప అన్ని చూస్తాం. పరమాణు ఉంది,
పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఇంతవరకు అర్థమైంది కదా, చిన్న కణం, కంటికి కూడా కనిపించదు అది. కానీ ఆ కణములో కూడా ఖాళీ జాగా ఉంది. అలాంటి కణాలు పక్క 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 పెట్టి మన శరీరం తయారైంది. అంటే మన శరీరంలో ఏమున్నాయి ఇప్పుడు? పదార్థం ఉంది, ఖాళీ జాగా ఉంది కదా. అంటే మన శరీరము ఈ ఆకృతిలో ఉండటానికి కారణము కణాల ఖాళీ జాగాయా? ఆలోచించండి. ఖాళీ జాగా ఉంటే కదా, ఎక్కువ ఖాళీ జాగా ఉంటే డైటింగ్ చేయాల్సి వస్తుంది వాడు, అంతేగా. మరి పరమాణువులు ఎక్కువైపోయి వాడు లావెక్కిపోయి ఉంటే, అంటే రూపము దేని వల్ల వస్తుంది? ప్రదేశం వల్ల, ఖాళీ జాగా వల్ల, అంతే కదా. కానీ ఆ ఖాళీ జాగా నీ రూపానికి బేసిస్, నీ రూపానికి ఆధారం ఆ ఖాళీ జాగాయే. ఇంకాస్త ముందుకెళ్ళి గ్రహాలకి మధ్య ఏముంది? ఖాళీ జాగా. సూర్యుడికి గ్రహాల మధ్య ఏముంది? ఖాళీ జాగా. ఈ ఖాళీ జాగా ఎంతవరకు విస్తరించి ఉంది? అనంతం వరకు విస్తరించి ఉంది. ఆ అనంతంలోనే ఇవన్నీ ఉన్నాయి. చిన్న పరమాణువు దగ్గర నుంచి, గ్రహాల దగ్గర నుంచి, సూర్యుడి దగ్గర నుంచి అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఖాళీ జాగాలు ఉన్నాయి. కానీ ఆ ఖాళీ జాగాలో ఇవి కూడా ఒకదాంతో ఒకటి ఢీకొట్టుకొనకుండా ఒక క్రమబద్ధమైనటువంటి, లయబద్ధమైనటువంటి, ఛందోబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాయి కదా. 133 సంవత్సరాల తర్వాత ఇంత అద్భుతమైనటువంటి పూర్ణిమ వచ్చింది అని ఎలా లెక్క పెట్టగలిగాం? కానీ నా స్నేహితుడు ఒకటి చెప్తూ ఉంటాడు, 99% వస్తాను రామకృష్ణ అని. గ్యారంటీ లేదు. అంటే 99% వస్తాను రామకృష్ణ అంటే అర్థం ఏంటనమాట? అసలు రాడు అని అర్థం. వస్తే నువ్వు పూర్తిగా రావాలి. 99% ఎలా వస్తావు చెప్పు నాకు? ఒక చేతిలో కాళ్ళలో పక్కన పడేసి వస్తావా? మన భాష ఎంత పిచ్చి భాష. వస్తే పూర్తిగా వస్తావు, లేకపోతే రావు. 99% వచ్చేస్తావు మాస్టర్. ఎలా వస్తావు? వస్తే 100% వస్తావు, రాకపోతే 100% రావు నువ్వు కదా. కానీ భాష ఎలా ఉంది? వినేవాడికి ఎలా ఉంటుంది? వస్తాడేమో, రాడు వాడు. ఏం చెప్తున్నాను అక్కడ మీకు అర్థమైంది కదా. ప్రకృతిలో ప్రతిదీ ఒక లయబద్ధత ఉంది. మీరు ప్రిడిక్ట్ చేయగలరు, ఇది ఇలాగే జరుగుతుంది. ఎలక్ట్రాన్ ప్రిడిక్ట్ చేయగలం, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే ఏమవుతుందో చెప్పగలం, గ్రహాలు కలిస్తే ఏమవుతుందో చెప్పగలం ఆస్ట్రాలజీలో. కానీ మనిషి ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం, వాడే చెప్పలేడు. ఇంకోటి సంగతి. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారో చూసుకోండి. మీరు ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఖాళీ ప్రదేశంలో ఉన్నారు, శూన్యంలో ఉన్నారు. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్ తన్న వేద కిం రుచా కరిష్యసి. ఈ ఖాళీ ప్రదేశంలోనే అన్నీ వస్తున్నాయి, లయం అవుతున్నాయి, అన్నీ వస్తున్నాయి, లయం అవుతున్నాయి. ఈ ఖాళీ ప్రదేశం మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఖాళీ ప్రదేశం. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, మీరు సమాధిలోకి వెళ్ళక్కర్లేదు, సాధన ఏం చేయక్కర్లే, అంతా ఈ ఖాళీ ప్రదేశంలోనే ఉన్నాయి. నీకు అర్థం కావటం లేదా? కిం రుచా కరిష్యసి. నన్ను ఏం చేయమంటావు ఉంటుంది వేదం. నేను చెప్తున్నాను కదా, ఇక్కడే అన్నీ ఉన్నాయి. యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. ఈ దేవతలందరూ కూడా ఈ శూన్య ప్రదేశంలోనే ఉన్నారు. నువ్వు ఉపయోగించుకోలేకపోతే నన్నేం చేయమంటావు? నీకు అర్థం కావటం లేదు. యూజీసీ టీవీ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. ఆ యూజీసీ టీవీ ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఆకాశంలోనే ఉంది. నువ్వు ఓపెన్ చేసుకో ఛానల్. నీకు బోర్ కొట్టేస్తుంది, నీకు తోడు ఎవడూ లేడు, మంచి పాటలు వినాలని ఉంది, ఆన్ చేసుకో టీవీ ప్రోగ్రాము. కానీ పాటలు ఎక్కడున్నాయి? ఒకవేళ అక్కడ పాటలు లేకపోతే అంటే ఛానల్ రాలేదనుకోండి, అంటే ఖాళీ ప్రదేశంలో పాటలు లేవుగా, అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఏమవుతుంది? అంతేత శూన్యంలో ఇప్పుడు మీకు కావలసినవన్నీ ఉన్నాయి భౌతికంగానే. అది మనం ఇందాక పూర్ణిమ షన్నో మిత్ర శం వరుణ శన్నో భవచ్చర్యమా షన్న ఇంద్రో బృహస్పతి. ఆ దేవతా శక్తులన్నీ కూడా
శూన్యంలోనే ఉన్నాయి. వాటిని మనం గమనించటం లేదు. చూడండి మన జీవితాలు ఎలా ఉన్నాయో. ఇక్కడే మన కళ్ళ ముందే, ఈ ఆకాశంలోనే, ఇక్కడే. మన ఎక్కడికో వెళ్ళకండి మీరు. హిమాలయాలకు వెళ్ళిపోవాలా నేను? నందనవనం అక్కడే ఉందిట, అక్కడికి వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్ళక్కర్లే మీరు. ఈ టీవీ ప్రోగ్రామ్ కావాలి అంటే మీకు టీవీ ఉండాలి ఇంట్లో. మీరు వెళ్ళిపోక్కర్లే. టీవీ ట్రాన్స్మిషన్ ఈ టీవీది ఎక్కడ వస్తుందో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళిపోయే వెళ్ళక్కర్లే మీరు. మీరు ఈ టీవీ ప్రోగ్రామ్ చూడాలంటే ఏముండాలి మీ దగ్గర? ఎక్కడ ఉండాలి? బీబీసీ చూడాలి మీరు. ఎక్కడికి వెళ్ళాలి? లండన్ వెళ్ళిపోవాలా? టీవీ ఉంటే చాలు మీ దగ్గర. అన్ని ప్రోగ్రామ్స్ మీ దగ్గరికి వస్తాయి. ఏంటా టీవీ? దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. ఆ టీవీ మీ శరీరమే. ఆ దేవతా శక్తులకి సంబంధం పెట్టుకోవడానికి మీ శరీరాన్ని ఉపయోగించుకోండి. బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టుకుని నాకు కలర్ ప్రోగ్రామ్ రాలేదు అంటే మీరు ఏమంటారు అన్ని? ఇప్పుడు మనం అదే పిచ్చి చేస్తున్నాం. నాకు కనిపించటం లేదే ఆ దేవతా శక్తులు. టీవీని ఎన్హాన్స్ చేసుకో. గుంటూరులో మొట్టమొదటిసారి టీవీ వచ్చినప్పుడు మేము పడిన బాధలు మీకు చాలా మంది తెలుసు. విజయవాడలో ఉండేది కొండేదో అడ్డొచ్చిందిట. ఎన్నాళ్ళు అవస్థపడ్డాం, వచ్చేది కాదు ప్రోగ్రాము. టీవీ ఉందే, రావటం లేదే. ఎక్కడ దోషం ఉంది? నీ టీవీ దాన్ని పట్టుకోలేకపోతుంది. ఇంచేత ట్రాన్స్మిషన్ లో ఫాల్ట్ లేదు. దేవతల యొక్క ట్రాన్స్మిషన్ లో ఏమీ ఫాల్ట్ లేదు. ఇంచేత ఫాల్ట్ లేదని చెప్పగలుగుతున్నాం. ఏంటో ధైర్యం. మరి సివివి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి పట్టుకున్నాడు ఆయన అమరత్వాన్ని? శ్రీరామ్ శర్మ ఆచార్య గాయత్రి మంత్రాన్ని ఎక్కడి నుంచి సిద్ధింపజేసుకున్నాడు? ఈ గురువులందరూ సిద్ధింపజేసుకున్నారు అంటే అర్థం ఏంటి? పరమే వ్యోమంలో ట్రాన్స్మిషన్ కరెక్ట్. ద ట్రాన్స్మిషన్ ఈజ్ ఆన్. ఎక్కడ తప్పింది? ఇది మీరు మార్చుకోవాలి. దాన్ని ఏమంటారు? ట్యూబ్ మారుస్తారో, కండెన్సర్ మారుస్తారో, రెక్టిఫైర్ మారుస్తారో. అది సాధన. అది చేసుకోవాలి మీరు. అది ఎలా చేయాలి? దానికి మార్గము అగ్ని సూక్తము. గత 2 నెలలుగా రాత్రి పొగలు అది పెట్టాం మనం. అగ్ని సూక్తం మీరు దాన్ని గమనించుకోండి. ఆ మంత్రాలు అర్థం చేసుకోండి. అవి 9 అవి. దే ఆర్ ఓన్లీ 9. 9 నియమాలు ఉన్నాయి. ఆ 9 నియమాలు అర్థమైనటువంటి వ్యక్తికి సకల దేవతలతో సంబంధము వచ్చేస్తుంది. 9 మంత్రాలు. అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. దానికి కావలసినటువంటి యజ్ఞ విద్య శ్రీరామ్ శర్మ ఆచార్య నేర్పేసి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం? ఆ యజ్ఞ విద్యను నేర్చుకోవటం లేదు. చెప్పేయండి మాస్టారు, నేను చెప్పడానికి రెడీగానే ఉన్నా, మీరు నేర్చుకోవడానికి రెడీగా లేరు. ఎంఎస్సీ డిగ్రీ కావాలి, ఎన్నేళ్ళు కష్టపడాలి? 20 ఏళ్ళు. ఇప్పుడే చెప్పేయండి మాస్టారు, ఎంఎస్సీ డిగ్రీ ఇవ్వలేను, ఎల్కేజీ సీట్ ఇవ్వగలను. కష్టపడాలి మీరు. ఆ నిర్ణయం మీరు ఈ రోజు తీసుకోగలిగితే 8 రోజుల్లో ఇది నేను అర్థం చేసుకోవటానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. ఏంటి? ఋగ్వేదీయ జూపిటర్ గ్రహం అంతరిక్షంలో తిరుగుతోంది. గెలాక్సీస్ అంతరిక్షంలో ఉన్నాయి. మీ ఇష్టం. మనకి దృశ్యమానమైనటువంటి ప్రతిదీ కూడా ఎక్కడుంది? అంతరిక్షంలో ఉంది. ఆ అంతరిక్షములో 40 నియమాలు ఉన్నాయి. 41వ నియమము లేదు. అవే మన వేదాల యొక్క 40 అంగాలు. వాటి గురించి మనం మొదలెట్టాం చర్చ. ఎనాటమీ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఇదే అర్థం చేసుకోండి. ఎందుకో బ్రహ్మాండ పిండాండ సమన్వయము అనేది ఒక ఫార్ములా. ప్రపంచంలో ఋగ్వేదం ఉంటే, సృష్టి మొత్తము ఋగ్వేద నియమాల మీద నడుస్తూ ఉంటే, మీ మానవ శరీరము కూడా ఋగ్వేద మంత్రాల మీదే నడుస్తున్నాయి. ఋషులు అందించినటువంటి ఫార్ములా అది. అదొక్కటి పట్టుకోండి మీరు. మీ శరీరములో జరిగే ప్రతి మార్పు అంతరిక్షంలో ప్రభావితం చేస్తుంది.
అయితే అంతరిక్షంలో జరిగే ప్రతి మార్పు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఇక్కడ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేని ద్వారా? ఎలాగా లక్ష్యాన్ని పట్టుకుంటున్నాం? ఏం చేస్తున్నాం? సంధ్యావందనం. కానీ సంధ్యావందనం ఎంత యాంత్రికం అయిపోయింది ఇప్పుడు. అసలు అది చేస్తున్నామని ఇప్పటికే మీరు చెప్పలేకపోతున్నారు ధైర్యంగా. మరి రావటం లేదు కదా. ఒక రోజులో ఎలా వస్తుంది మీకు? ఒక రోజులో నేర్చేసుకోగలిగే విద్య అయి ఉంటే అది జన్మలు పడుతుంది. కానీ టెక్నిక్ ఇదే. టెక్నిక్ అర్థమైంది కదా. ఏం చెప్తున్నాను? మన శరీరములో ఏమి జరుగుతోందో మీకు తెలిస్తే ప్రపంచములో ఏమి జరుగుతోందో మీకు ఖచ్చితముగా తెలుస్తుంది. అందుకే ఆధ్యాత్మిక జగత్తులోని యాత్ర అంతరయాత్ర అంటాం మనం. లలితా సహస్రనామంలో మీరు పారాయణ చేస్తున్నారు కదా, చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు. శ్రీచక్రం మీద రీసెర్చ్ చేసి 33 శ్లోకాలు పట్టుకుని 182.5 శ్లోకాలలో లలితా సహస్రనామంలో ఉన్నటువంటి 33 శ్లోకాలు పట్టుకున్నారు. ఆ 33 శ్లోకాల్లో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే, ఆ 33 శ్లోకాల్లో 6 అమ్మవారి నామాలు ఉన్నాయి. మీరు చదివారు కదా మీరు చాలా మంది. ఏంటి మొదటిది? నిర్లేప, చివరిదేంటి? కుమార గణనాథాంబ. ఈ 2 శ్లోకాలు ఆ 182.5 శ్లోకాలలో 10 నామాలు ఉన్నవి. మిగతా వాటిలో ఈ లింక్ లేదు. రహస్యనామం అని అందుకు దాని పేరు. అది మీరు చేశారు. ఇక్కడ చేస్తే ఏమైందో మీరు గమనించారు కదా. ఏం జరిగిందో? ప్రపంచంలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టి, మహాకాల చక్రవర్తి యంత్రం యొక్క 3 డైమెన్షనల్ అప్రోచ్ వచ్చింది. మీ ముందే నిర్మించారు కదా. ఎంత తొందరగా నిర్మించాడో చూశారా? ఆ నిర్మించినటువంటి వాడు ఒక శిల్పి కాదు, చేయి తిరిగినటువంటి మేస్త్రి కాదు, మామూలు మేస్త్రి. చేస్తావా అని అడిగాం. రాత్రికి రాత్రి చేశాడు. ఒక రాత్రిలో చేశాడు. దాన్ని పాలిష్ చేయడానికి 7 రోజులు పట్టింది. నిర్మాణం చేయడానికి ఒక రాత్రి పట్టింది. మీ ముందే జరిగింది కదా. ఎలా జరిగింది ఇది? అది ఆ శ్లోకాలు లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఆ 33 + 2 35 శ్లోకాల మ్యాజిక్. మరి మీరెందుకు మీ జీవితాన్ని మార్చుకోలేరు? ఎందుకు ఇంకోళ్ళ మీద ఆధారపడతారు? ఎందుకు ఇంకోళ్ళ రికమెండేషన్స్ మీకు? ఇక్కడికి వచ్చాక కూడా మీ జీవితాలు అద్భుతంగా మార్చేసుకోవచ్చు. మీరు కష్టపడాలి. కష్టపడకుండా మాత్రం రాదు. చెప్పాం కదా, ఈ ఆధ్యాత్మిక సంస్థ కాదు ఇది. ఏ ప్రాక్టికల్ అప్రోచ్ టువర్డ్స్ స్పిరిచువలిజం. చేసి చూడండి. ఇక్కడ అన్ని చేసే కదా చూపిస్తున్నాం. కానీ మోడల్స్ అయితే నేను పెట్టగలను, కానీ ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది, ఇలా చేసుకుంటే ఇలా వస్తుంది. మీరు చేస్తే కదా వచ్చేది. ఏం చేయాలి? ఋగ్వేదీయ ప్రాకృతిక నియమావళి మీకు అర్థం అవ్వాలి. కానీ ఏం తప్పు చేస్తున్నాం మనం? ప్రకృతికి ఎంత దూరంగా మనం జీవిస్తున్నాం. ఇవాళే నాకు మా స్నేహితుడు ఒకతను ప్రకృతికి చాలా దగ్గరగా వెళ్ళటానికి అవకాశం కల్పించాడు. అది కూడా గురువుల అనుగ్రహమే అనుకుంటా. వినుకొండ దగ్గర అడవుల్లో మీరు చాలా దగ్గరికి వెళ్ళొచ్చు ప్రకృతికి. మన అదృష్టం అది. ప్రకృతికి దగ్గరికండి. ప్రకృతికి చాలా దూరం అయిపోయాం. ఏవి జన్మలో మనకి ఎందుకు అర్థం కాదో అర్థం చేసుకోండి. ఏమీ తెలియదు మనకి. పంచాంగములో ఏమేం చెప్తూ ఉంటారు? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ. పంచాంగం అది. పంచాంగం ప్రింట్ చేస్తున్నారు. అందరిళ్లలోనూ పంచాంగం ఉంటుంది. కానీ మన జీవితం మాత్రము పంచాంగాల మీద ఆధారపడి లేదు. పంచమి పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి. ఆ పంచమి 5 మీద ఆధారపడాలి. దానికి దగ్గరగా వెళ్ళేటటువంటి విద్య వేదాలు. అంటే మీరు ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. నాతో చాలా మంది చెప్తారు, పొద్దున్న మేము అగ్నిహోత్రం చేయలేం మాస్టారు, సాయంత్రం చేసుకోవచ్చా? ఏం చెప్పాను నేను? వారానికి ఒకసారి చేసుకుంటాం మాస్టారు. అసలు నువ్వు చేసుకోకు.
మన్ని ఉద్ధరించుకోవటానికి ఇది చేస్తున్నాం తప్ప భగవంతుణ్ణి కానీ దేవతల్ని కానీ ఉద్ధరించుకోవటానికి మనం చేయటం లేదు. మీరు చెయ్యకపోతే దేవతలకి ఏమీ కాదు. మనము భూమి మీద లేకపోతే నాకు తెలిసినంత వరకు పృథ్వీ చాలా ఆనందిస్తుంది, అమ్మయ్య పీడ వదిలిందని. మనం చేసే ఘనకార్యాలు అవి పృథ్వీ మీద. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో మీరు చూస్తే భయపడిపోతారు. అసలు మనం పట్టించుకోవటం లేదు. నేను చెప్పాను కదా, మనం గమనించుకోగలదు నిశ్చింత. ఋగ్వేదీయ మంత్రాలను ఉపయోగించుకోగలిగితే భూమిని సస్యశ్యామలం చేయవచ్చు, రోగరహితమైనటువంటి జీవితం జీవించవచ్చు. కానీ నియమావళి పాటిస్తే మీ ఇష్టం వచ్చేట్టు జీవిస్తా ఉంటే కుదరదు. దాన్ని నేర్చుకోవటానికి ఒకే ఒక టెక్నిక్ ఉంది. దాన్ని మీరు వదిలిపెట్టి మేము వేద మంత్రాలను, వేదాధ్యయనము, ఋగ్వేదీయ నియమాలు తెలుసుకుంటాము అంటే తెలుసుకోలేరు. ఏంటది అంటే త్రికాల సంధ్యావందనం. మరి ఎవరు చేయొచ్చు మాస్టారు? సైన్స్ ఎవరు చదవచ్చు? ఇంట్రెస్ట్ ఉంటే చదువుకో, ఇంట్రెస్ట్ లేదు మానే. అంచేత దీక్షలు కూడా అందుకే నేను చెప్పాను, అనవసరంగా మీరు మాస్టారు దీక్ష ఇవ్వండి అడగక్కలే, మీరు అందరూ సంధ్యావందనం చేసుకోవచ్చు. స్త్రీ పురుష వయోభేదము లేకుండా. వాళ్ళు వద్దన్నారు మాస్టారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. నేను చేయొచ్చు అంటున్నానుగా, నా మాట వినక వాళ్ళ మాట ఎందుకు వింటారో నాకు తెలియదు. ఇక్కడ వద్దు, మూర్ఖత్వం చేయకండి. ఖచ్చితంగా మీరు త్రికాల సంధ్యావందనం చేసుకోవటం మొదలెట్టండి. మాకు తెలియదు మాస్టారు, వచ్చి నేర్చుకోండి. నేర్చుకోవటానికి టైం లేదు మాస్టారు, నన్ను ఏం చేయమంటావు? టైం లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటాను నేను, టైం లేదని మాత్రం అన్ను. నేర్చుకోండి. అది సంధ్యావందనము లేనటువంటి సాధకుడు వేదాలను అర్థము చేసుకొనలేడు. మాకు వీలు పట్టలేదు మాస్టారు, మీకు వేదాలు రావు. వేదాలు నాశనం అవటానికి కారణం అదే. వేదాలు ఈనాడు మనము భారతీయులమైనటువంటి మనకి వేద విద్య తెలియకపోవటానికి కారణం అదే. సంధ్యావందనం ఒకటి చేస్తున్నాడు. మీరు ఎంత పండితులైనా కావచ్చు, కుదరదు. చేయాల్సిందే త్రికాల సంధ్యావందనం. దానికి తగిన టైమింగ్ లేదు. ఏం చేస్తాం? టైమింగ్ లేదంటే అలాంటి భారతీయ సమాజంలో మనం జీవిస్తున్నాం. మన దేశీ అయినటువంటి అద్భుతమైనటువంటి వేద విద్యకు ఆధారమైనటువంటి సంధ్యావందనం చేయటానికి మనకి టైం లేదు, తీరిక లేదు. కానీ మనమే 5 సార్లు నమాజ్ చేస్తున్నటువంటి వాళ్ళని చూసి చాలా ఆనందిస్తాం. వాళ్ళు ఎంత మంచివాడు మాస్టారు. మరి వాడికి ఎక్కడ టైం వస్తుంది? రైల్వే ప్లాట్ఫామ్ మీద చేస్తాడు వాడు, క్రికెట్ మ్యాచ్ ఆపి మరీ చేస్తారు వాళ్ళు, చప్పట్లు కొడతారు మీరు. వాడికి ఎక్కడి నుంచి టైం వస్తుంది? మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం త్రికాల సంధ్యావందనం? ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన స్రవంతో ఆలోచించుకోండి. అద్భుతమైనటువంటి జీవిత విధానము. మీరందరూ అమరులైపోతారు. మీరు రోగరహితమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి జీవితము జీవించగలరు. నేర్చుకో. మేము నమ్మం. ఇది ఏం చేయమంటారు నన్ను? నమ్మకపోతే చేసిన వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఇప్పటికీ అదే చెప్తున్నారు కదా. మీరు గాబరా పడొద్దు. స్త్రీలు చేయొచ్చా, పురుషులు చేయొచ్చా, చిన్నపిల్లలు చేయొచ్చా, పెద్దవాళ్ళు చేయొచ్చు, అందరూ చేయవచ్చు. ఎవడు చేయవచ్చు? చేసేవాడు చేయవచ్చు. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మన రెండో పాయింట్ మనం సాధించలేము. ఏంటి రెండో పాయింట్ చెప్పాను నేను? ఋగ్వేదీయ ప్రాకృతిక నియమావళి మీకు అర్థం అవ్వాలి అంటే, మీరు ఆ విధంగా జీవించాలి అంటే ఇంకో దారి లేదు. దెర్ ఇస్ నో అదర్ వే. లెక్కలు నేర్చుకోవాలి అంటే ఎక్కాలు రావాలి. నాకు ఎక్కాలి పవర్ మాస్టరు, లెక్కలు రావు అంతే. అంతకంటే పెద్ద గందరగోళం ఏం లేదు. నేర్చుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఏమైంది మీకు? అంచేత నేర్చుకోకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. కానీ నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలి? ప్రతి ప్రశ్నకి నా దగ్గర జవాబు ఉంది. ప్రతి ప్రశ్నకి మీకు ఏ ప్రశ్న వేయండి, మీరు కలిసి చేద్దాం. కానీ అనేక రకాల పిచ్చి పిచ్చి
ఆలోచనలు. నా బదులు ఇంకోటి చేయొచ్చా? నీ బదులు ఇంకోటి తినమనండి. ఏంటా పిచ్చి? అసలు ఎలా వచ్చింది అది భారత జాతిలో నాకు అర్థం కావటం లేదు. నీ బదులు ఇంకోటి ఎలా చేయగలడు? ముగ్గురే చేయగలరు మీ బదులు. కేవలం ముగ్గురికే మీ బదులు చేయగలిగేటటువంటి సాహసము ఉంటుంది, హక్కు ఉంటుంది. తల్లి, తండ్రి, గురువు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి మీ బదులు ఆవిడ చేయడు, నటిస్తాడంతే. వీళ్ళే నిజంగా మీకోసం చేస్తారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. పిల్లాడు పాఠం విన్నా వినకపోయినా వీళ్ళు ప్రిపేర్ అయ్యే చెప్తాడుగా. కొడుకు పిల్లలు చెప్పిన మాట విన్నా వినకపోయినా తల్లిదండ్రులు పోషిస్తూనే ఉన్నారుగా. ఒక్కసారి వాడు నీకు ఎందుకురా నీకు తిండి పెట్టాలి అని అడిగితే ఏం జవాబు చెప్తాడు వీడు? పోజు కొడతాడు, నన్ను ఎందుకు కొన్నావు అని. కనిపారేశాను పో అన్నారు అనుకో ఈ తల్లిదండ్రులు, ఏమవుతారు వాళ్ళు? అసలు ఆ ఆలోచన సరళి, కృతజ్ఞత పోయింది. నేర్చుకోండి అది. రెండో పాయింట్ గురించి చెప్తున్నా. ఇదంతా కృతజ్ఞత, అహోభావం. ఎంత అద్భుతమైనటువంటి మానవ శరీరం మీకు లభించింది తల్లిదండ్రుల వల్ల. దేవతలను, అమరత్వాన్ని సాధించగలరు మీరు ఈ మానవ శరీరంతో. ఇంకంతకంటే ఏమిస్తారు తల్లిదండ్రులు నీకు? మరి గురువు దాని మార్గం చెప్తున్నాడు. ఈ మూడు పోయే కాన్సెప్ట్స్ మళ్ళీ తీసుకొద్దాం. ఆ కాన్సెప్ట్స్ ని ముందు మనం అవగాహన చేసుకుందాం, ఇతరులకు చెప్తాం. కానీ ఇదంతా బేసిస్ చూడండి చెప్తున్నాను నేను. ఆ మంత్రం నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ ఆ మంత్రం ఏం చెప్తాడు అంటే, నష్టే మూలో నైవ శాఖ నవృక్ష. వేరు కనుక నష్టపోతే, వేరు కనుక పురుగు కొరికిస్తే చెట్టు లేదు, ఆకులు లేవు, ఏమీ లేవు. భారతీయ ఆధ్యాత్మికత నాశనం అయిపోవడానికి కారణం ఈ సంధ్యావందనం వదిలేయటమే. మీరు ఎవరు చేయొచ్చు? మళ్ళా పిచ్చి ప్రశ్నలు వేయకండి దయచేసి. ఎవరు మీతో చెప్పినా మీరు వినకండి. ఎవరైనా చేసుకోవచ్చు. వాడు ఎవడు అన్నా నాకు అనవసరం. వాడికి ఒకటే కావాలి, రెగ్యులర్ గా చేసుకోండి. మరి రెగ్యులర్ గా చేయలేనేమో అందుకని మానేస్తున్నాను, రేపు తిండి దొరకదేమో అని ఇవాళ ఏం చేస్తావు నువ్వు? ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. ఏం చేస్తాం మనం? అంచేత రేపు చేయలేనేమో అంటే ఏం చేయాలి? మీరు ఎక్కువ చేయండి. అంతకు మానేయడం ఎందుకు? భలే మనస్సులు, భలే మనుషులు. ఇష్టం లేదు అనండి, అది వేరే విషయం. అర్థమైంది కదా? రెండో పాయింట్ చెప్పాను నేను మీకు. ఋగ్వేదీయ వేద ప్రాకృతిక నియమావళి. మన శరీరంలో ఉన్నటువంటి ఒక రోమము ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక సూక్తము, అక్షరాల సూక్తం అది. అగ్నిమీడే పురోహితం మొదటి మంత్రం. సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఆ దేవనాగరి లిపి తెలుసు కదా, అది ఆ అగ్ని. ఎనాటమీ మీరు కోసి చూస్తే డాక్టర్స్ కి మీకు అక్షరాలు కనిపిస్తాయి. అక్కడ అక్షరాల అతిశయోక్తిగా నేను చెప్పడం లేదు, మీకు అక్షరాలు కనిపిస్తాయి చెవుల్లో, ఇలాగే కనిపిస్తాయి, ఇదే సీక్వెన్స్ లో కనిపిస్తాయి. అది కనిపెట్టినటువంటి ఎండి డాక్టర్ కి జర్మనీలో బంగారంతో తూచారు ఆ వ్యక్తిని. ఇక్కడ వేదాలంటే ఏమంటారు చూడండి. మన అది అర్థం చేసుకోండి, మీరు ఎదగండి. ఎవడో జర్మనీలో ఇది చెప్తే నేను ఉదాహరణ ఇవ్వాల్సి వస్తుంది. మనకి తెలియదు ఆ సంగతి. మన శరీరమే ఋగ్వేదము. అక్షరాల, అక్షరాల అంటే అక్షరాలే. మీ ముక్కు ఒక వేదమంత్ర సూక్తాలతో నిర్మించబడింది. మీరు ముక్కుని జాగ్రత్తగా చూస్తే అక్షరాలన్నీ కనిపిస్తాయి మీకు. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ అక్షరాలన్నీ కనిపిస్తాయి మీకు. దర్శించారు ఋషులు, అది అక్షరాలు దర్శించారు. వాళ్ళే అబద్ధం చెప్పలే. నేర్చుకోండి. మరి అది మాకు చెప్పండి. మాది ఒక రోజులో ఏం చెప్పింది నేను మీకు. కానీ ఇది నేను చెప్పటం వల్ల మీకు ఆ ఆవేదన వచ్చి నేర్చుకోగలిగితే ఇదే ఒక రోజులో వచ్చేది మీకు. మీ యొక్క తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 6 సంవత్సరాల లోపల నేర్చుకోవచ్చు. చాలా తీవ్రంగా మీరు ప్రయత్నం చేస్తే 6 నెలలు చాలు. మీ పనులు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీరు ఎక్కడున్నా సరే కాంటాక్ట్ లో ఉండి
డే బై డే మీరు నేర్చుకోదలుచుకుంటే రోజుకి 2-3 గంటలు మీరు దీనికోసమే, కేవలం దీనికోసమే వెచ్చించగలిగితే మాక్సిమం టైం 6 సంవత్సరాలు. మాక్సిమం. మీరు కాస్త ఇంట్రెస్ట్ అది చూపిస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. మరి ఆ సాహసం చూపించండి, ఆ నిర్ణయం తీసుకోండి. కానీ ఆ నిర్ణయం తీసుకోవాలంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలి? సంధ్యావందనం మొదలెట్టాలి. మరి మధ్యాహ్నం సంధ్యావందనం ఎలా చేస్తాం సార్? వాళ్ళు నమాజ్ ఎలా చేస్తున్నారు సార్? ఎలా చేస్తున్నారు? వాళ్ళు చేస్తే మీరేమంటున్నారు? మరి మీరెందుకు చేయకూడదు? ఏ ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో చేయకూడదా? టీ తాగటానికి బయటకు వెళ్తారు కదా, టీ తాకండి, అక్కడే చేసుకోండి, 10 నిమిషాల్లో పడుతుంది మీకు. ఆ సాహసం మనం చూపించలేమే. చూసుకోండి ఎలా ఉన్నాము మనం. కానీ నేర్చుకోండి. కనీసం సెలవు రోజుల్లో 3 పూట్ల నేర్చుకోండి. స్టార్ట్ ఇట్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? రేపటి నుంచి అనకండి, ఇవాళే నేర్చుకోండి. రేపు అనేది జరగదు. నేర్చుకోదలుచుకుంటే ఇవాళే నేర్చుకోవాలి మీరు. త్రికాల సంధ్యావందనం బాగా అలవాటు అయిపోతే 10 నిమిషాలు చాలు దానికి. బాగా అలవాటు అయిపోతే అంటే రోజుకి అరగంట, అది కూడా కంటిన్యూస్ గా కాదు, మీకు వీలున్నప్పుడు 10 నిమిషాలు. ఇంకా మీరు ప్రకృతికి నియమాలకి దగ్గరగా వెళ్ళాలి అంటే సూర్యోదయ సూర్యాస్తమయ కరెక్ట్ గా 12 గంటలకు చేయగలిగితే, కరెక్ట్ గా 12 గంటలకి నిజంగా మీకు సిగ్గుండే ఆఫీస్లో చేయలేము అనుకుంటే, సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎవరు ఆపుతారు? టీవీ ప్రోగ్రామ్ చూడాలి మాస్టారు, మంచిది చూడండి, 10 నిమిషాలేగా, వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడే, అప్పుడు అది ఆపేసి చేసుకోవచ్చు. మీరు టీవీ ప్రోగ్రాంలు కూడా మానక్కర్లే. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా దాన్ని బట్టి చెప్తున్నాను నేను. 10 నిమిషాలు బోర్ కొట్టారు కదా టీవీలో, వాడు మీరు చూసుకోండి సాయంత్రం టీవీ, అప్పుడు కూడా చేసుకోండి. అంటే మనం చేయలేకపోతున్నాం, తమాషా చూడండి. కానీ మన కోరిక ఏంటి? అమరులు అయిపోలే. ఎలా అవుతారు? మీ కోరిక ఆచరణలో కనిపించాలి కదా. ఇవి 2 ఆధారభూతమైనటువంటి నికట భవిష్యత్తులో మనం అందరము చూడబోయేటటువంటి వాస్తవికాలు. అందరం చూస్తాం. మనం అందులో ఉంటామో ఉండమో అది వేరే విషయం, మన సాధన బట్టి ఉంటుంది. కానీ ఇది ఖచ్చితంగా మనం చూస్తాం. వీళ్ళు ఇలా జీవిస్తున్నారు, వాళ్ళు మన మధ్యనే జీవిస్తూ ఉంటారు. వాళ్ళు వేలు పెట్టి కూడా చూపిస్తారు, ఇదిగో వీళ్ళు 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 అదో సొసైటీ మెంబర్స్ట, వీళ్ళేదో భూమి మీద స్వర్గావతరణ చేసేస్తారట, వీళ్ళేంటో చాలా తమాషా, పొద్దున్న సూర్యోదయంతోనే ఇచ్చేస్తారు వచ్చేస్తారని చెప్పుకుంటారు అని 1875లో బ్లావెట్స్కి రాసింది. ఇలాంటి సమాజం రాబోతోందని వచ్చిందిగా. దీన్ని మీరు కీపప్ చేయండి. జరుగుతున్నది ఇక్కడ అదే. కానీ దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో, క్రమ పద్ధతిలో, అవగాహనతో జీవించేటటువంటి వ్యక్తుల సమూహాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంది. దానికి మీ అందరి కోఆపరేషన్ అడిగేది. ఎందుకు? దీని విధానము ద్వారా 3వ పాయింట్కి వస్తాం మనం. అందరికీ సమృద్ధి, అందరికీ శాంతి, అందరికీ సుఖము. ఈ 3 లక్ష్యాలతో మనము మొదలెట్టాం. కానీ ఇది మనము మొదలెట్టాం అన్నది కొంచెం తప్పది. శ్రీకృష్ణ నిర్యాణం దగ్గర నుంచే దీనికి ప్రాతిపదికలు ఉన్నాయి. 5000 సంవత్సరాల కిందటి నుంచే. మన పంచవర్ష ప్రణాళికలాగా ఈ 2000 ఇంపార్టెన్స్ ఏంటి అంటే శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత 5000 సంవత్సరం. అది ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 5102, 103 సంవత్సరం అవుతుంది. ఆ 125 సంవత్సరాలు సంధికాలం అంటాం మనం. అంచేత ఆ టైం పీరియడ్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని ఇది విన్నవాళ్ళు వినని వాళ్ళకి చెప్తూ మీరు ఏం చేస్తున్నారో అది చేసుకుంటూ ఉండండి. మీరు ఏది మార్చుకోక్కర్లే, ఏ అలవాట్లు మార్చుకోక్కర్లే. మీరు ఇది కూడా కలుపుకోండి. మీరు ఈ జీవిత విధానాన్ని కూడా కలుపుకోండి. వీలు పడదు మాస్టారు, వీలైన రోజు చేసుకోండి. మొదటినే స్టార్ట్ చేశాక ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అన్నది ప్లాన్ చేసుకుందాం. ఇంకా మన మీద ఉంది, ప్లానింగ్ లో ఉంది. అది మీ అందరూ కలిసి
ఒక సమగ్రమైనటువంటి అవగాహనతో ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళందరూ జీవించటానికి తగినటువంటి ప్రణాళిక మనం వేయగలిగితే వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చుగా. దానికి ఉంది, ఎక్కడుంటే ఉంది ఈ విధంగా జీవించడానికి. కానీ మనం ఇక్కడ నేర్చుకుని ఈ జీవిత విధానాన్ని మన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ, మన ఇంట్లో వాళ్ళకి దాన్ని నేర్పుతూ, వాళ్ళు వాళ్ళ బంధువులకి నేర్పుకుంటూ పోతే, వినటానికి ఇది చాలా క్లమ్జీగా ఉంది, కానీ జరిగితే 2-3 ఏళ్లలో లక్షల సంఖ్యలో దీన్ని మనం సాధించవచ్చు. 2 క్యాలిక్యులేషన్ చేసుకోండి. రోజుకి 5గురికి చెప్పినా ఓ సంవత్సరం 1,00,000 అయిపోతారు. ఇంకంటే 5గురు మళ్ళీ 5గురికి చెప్తారు. 5 × 5 25, 25 × 5 125. ఇట్ గోస్ ఆన్ దట్ సైక్లిక్ ప్రాసెస్. దీన్ని అవగాహన చేసుకుని, కానీ ఇదంతా కూడా కంప్యూటర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటే మనం ఏం చేయక్కర్లే. ఏం చేసుకోవాలి? డౌన్లోడ్ చేసుకోవాలంటే. ఆ డౌన్లోడ్ చేసుకునే మెకానిజం అంతరిక్షంలో ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. నిశ్చింతగా హాయిగా ఈ విశ్వ ప్రణాళిక నా మస్తిష్కంలో దిగుగాక అనుకుంటూ ఒక్క నిమిషం కూర్చోండి. శాంతి. పేజీల పుస్తకం 1 సెకండ్లో దిగుతుంది. అలాంటిది ఇదేముంది, దిగిపోయి ఉంటుంది. ఇంకా మీరు ఉపయోగించుకోవటమే దాన్ని. అన్నం నీళ్లు కుంపటి మీద పెట్టాక అగ్ని ఉడికిస్తుంది, మీరేం చేయక్కర్లే. మీరు నిద్రపోకుండా ఉంటే చాలు.